నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఒకప్పుడు సంస్కృతి, కష్టపడి పనిచేసేవారితో నిండుండేవి. కానీ ఇప్పుడు మద్యపాన వ్యసనం మన కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఈ వీడియోలో మనమంతా కలిసి ఈ సమస్యను అర్థం చేసుకుందాం. పిల్లల మెదడుపై ప్రభావాన్ని తెలుసుకుందాం మరియు మార్పు కోసం అడుగు వేద్దాం. మద్యపానం కేవలం అలవాటు కాదు. ఇది ఆరోగ్యం, సంతోషం, ఆర్థిక స్థితిని దోచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పురుషుల్లో 24-47% మంది మద్యపాన బానిసలుగా ఉన్నారు. మహిళల్లో 4.1% మంది, గర్భిణీల్లో 4.4% మంది తాగుతున్నారు. ఇది పిల్లలకు జన్మలోపాలు కలిగిస్తుంది. 83% మంది చికిత్స తీసుకోవడం లేదు, స్టిగ్మా వల్ల. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు అస్థిరతలో పెరుగుతున్నారు. ఆర్థికంగా పేదరికం పెరుగుతోంది, యువత 14 ఏళ్ల నుంచే అలవాటు పడుతోంది. మన గ్రామాల్లో మద్యం దుకాణాలు, బడులు, దేవాలయాల సమీపంలో ఉండటం, అక్రమ మద్యం వల్ల సమస్య తీవ్రమవుతోంది. భార్యలు విడిచిపెట్టడం, పిల్లలు భావోద్వేగ గాయాలతో పెరగటం సాధారణం. రోడ్డు ప్రమాదాలు 30% మద్యం వల్లే. కొన్ని గ్రామాల్లో స్వయంగా నిషేధ తీర్మానాలు చేస్తున్నారు. మనము ఆ దిశగా అడుగువేయాలి. పెద్దల మద్యపానం పిల్లలకు టాక్సిక్ స్ట్రెస్ సృష్టిస్తుంది. కార్టిసాల్ హార్మోన్ పెరగడం